త్రిశైకే బిల్వపత్రంచ అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. ఓ మహాదేవా, చీలుకులు లేని కోమలమైన శుభప్రదమైన 3 శాఖలుగా గల బిల్వపత్రమును నిన్ను పూజించుచున్నాను. కోటికన్య మహాదానం తిలపర్వత కోటియః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కోటి కన్యాదానములు, కోటి తిలపర్వతములు, బంగారు కొండను దానమిచ్చిన ఎంతటి ఫలము లభించునో అంతటి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయోగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్రమునందు నివాసము గల కాలభైరవుని దర్శనము, ప్రయోగా క్షేత్రమున మాధవుని దర్శనము వల్ల ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. ఇందువారే వ్రతం సిత్వా నిరోహారో మహేశ్వరా నక్తం హాస్యేమ దేవేశ ఏకబిల్వం శివార్పణం. ప్రతి సోమవారం ఉపవాస వ్రతమును ఆచరించి రాత్రి హోమం చేసిన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. రామలింగ ప్రతిష్ఠాచ వైవాహిక కృతం తథా తటాకాని చ సంతానం ఏకబిల్వం శివార్పణం. రామునిచే ప్రతిష్ఠించబడ్డ శివలింగము, వివాహమును నిర్వహించుట, ఎన్నో తటాకములు బావులను తవ్వించుట, పుత్ర సంతతి కలిగియుండుట వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. అఖండ బిల్వపత్రంచ ఆయుధం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. శివ సహస్రనామ పఠనతో శివుని అర్పించడం వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. ఉమయా సహదేవేశ నందివాహనమేవ చ భస్మలేపణ సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. పార్వతీ సమేతుడు నందివాహనుడు భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి బిల్వదళమును సమర్పించుచున్నాను. గ్రామేషు విప్రాణం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం. బ్రాహ్మణులకు శాలిగ్రామములు దానము చేయుట, 10 కోట్ల తటాకములు తవ్వించుట, 1000 కోట్ల యజ్ఞము చేయుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. దంతికోటి సహస్రేషు అశ్వమేధశతకృతో కోటికన్య మహాదానం ఏకబిల్వం శివార్పణం. అశ్వమేధముతో పాటు 100 యజ్ఞములు చేసి 1000 కోట్ల ఏనుగులు దానమిచ్చినా ఎటువంటి ఫలితము ఇచ్చునో, 1,000,000 మంది కన్యలను దానం చేయటం వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వదళముల యొక్క దర్శనం పుణ్యం, దానిని తాకితే ఘోర పాపములను నశింపజేయనట్టి బిల్వదళములను శివునికి అర్పించుచున్నాను. సహస్రవేదపాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠములను 1000 సార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును స్వామివారికి సమర్పించుచున్నాను.
అన్నదాన సహస్రేషు సహస్రోపయనం తదా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. వేలాది మందికి అన్నదానము 1000 ఉపనయనములు చేయుట వలన ఎట్టి పుణ్య ఫలితము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను గనుక నేను అనేక జన్మములు చేసిన పాపమును నశించు చేయి స్వామి అని కోరుకోవాలి. బిల్వాష్టకం మిదం పుణ్యం యప్పటే శివసన్నిధో శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వస్తోత్రమును పఠించు వారికి శివలోక ప్రాప్తి లభించును అని ఆ యొక్క బిల్వాష్టకం విశేషం. సర్వం శుభం.